అభివృద్ధి మనం చేసుకుంటాం. అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. మోడీ గారికి ఎన్నికలు ఇవన్నీ ముఖ్యంగా దానికి అభివృద్ధి ముఖ్యం. ఏ పార్టీ అధికారంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటారు. అటువంటి వ్యక్తికి ఇంకా మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎంపీలకి బీజేపీ ఎంపీలు కలిస్తే ఎక్కువ మీరు మేము కలిసి ఎక్కువ తీసుకొచ్చుకుందాం అట్లానే అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 17 సీట్లు గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు గెలుస్తామంటున్నారు. మేము 14 సీట్లు ఎన్ని ఉన్నాయి సీట్లు? 17 సీట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే 50 దాడుతున్నాయి వాళ్ళ. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు ఏం కోరుకుంటారు అంటే గల్లీలో ఎవరు కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి ఈ దేశం కోసం. ఇది ప్రజల ఆలోచన, ప్రజల విధానం, ప్రజల నినాదం. సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము ప్రభుత్వాలను కూల్చేటువంటి ఆలోచన మాకు ఉంటుంది. అటువంటి కుట్ర మాకు తెలియదు. కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కంతం చూడాలంటున్నాను నేను. కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు, ఏది చేసినా కుట్రలు చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోండి, మీ ప్రభుత్వం జాగ్రత్త. మరి అది కేసీఆర్ ఏం చేస్తాడో అర్థం చేసుకోండి ఒకసారి. ధన్యవాదాలు. ఒకవేళ కేసీఆర్ ఏమైనా కుట్రలు కనుక చేసినట్టయితే బీజేపీగా మీరు వాటిని అడ్డుకుంటారా? ఎటువైపు ఉంటారు? మాకే సంబంధమే. వాళ్ళ గురించి వాళ్ళేం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. మేము పోయి కాపాడతామా? అన్న పోకూరు అన్న బీఆర్ పోకూరు మేము ఆడతామా? వాళ్ళు కాపాడుకోవాలి. అన్న మంచి ముహూర్తం చూస్తాము, గృహప్రవేశం చేస్తాం.